హే గాయ్స్! సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్న్‌షిప్స్ ఇంకా ట్రైనింగ్స్‌లో జరిగే స్కామ్ గురించి అనమాట. సో, ఈ వీడియోలో నేను మాక్సిమం అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. యాస్ ఎ స్టూడెంట్ నేను కూడా ఇంటర్న్‌షిప్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాను కదా! సో, ఈ ప్రాసెస్‌లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనమాట. సో, అసలు ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండొచ్చు. బట్ కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. సో, వాళ్ళ కోసమైతే ఏంటిది అనేదైతే ఫస్ట్ చెప్తాను. సో, ఇంటర్న్‌షిప్ అంటే ఇప్పుడు మనం ఒక ఐటీ ఫీల్డ్‌లో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాం. యాస్ ఎ ఫ్రెషర్‌గా మనల్ని ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉండరు. అదే మనం ఇంటర్న్‌షిప్స్ చేశామనుకోండి, దాంట్లో ఏమవుతుంది అంటే, మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ అనేది చేపిస్తారనమాట. సో, దాంట్లో మనకి 2 టైప్స్ ఇంటర్న్‌షిప్స్ అనేటివి ఉంటాయి. ఒకటొచ్చేసి ఫ్రీ ఇంటర్న్‌షిప్, ఇంకొకటొచ్చేసి పెయిడ్ ఇంటర్న్‌షిప్. ఈ 2 ఇంటర్న్‌షిప్స్ అయితే మనకుంటాయి. ఫ్రీ ఇంటర్న్‌షిప్ అంటే మనం దానికి ఎలాంటి సాలరీ అనేది తీసుకోము. అంటే వాళ్ళు గూడా ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడానికి ఇస్తారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకొస్తుంది. దానివల్ల ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ చేస్తే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. అండ్ వాళ్ళు మనకి ట్రైనింగ్‌లా నేర్పిస్తారనమాట. సో, అదొచ్చేసి ఫ్రీ ఇంటర్న్‌షిప్. పెయిడ్ ఇంటర్న్‌షిప్ అంటే ఏంటి? మనం చేసిన ప్రాజెక్ట్స్‌కి మనకి కొంత సాలరీ అనేదైతే ఇవ్వడం జరుగుతుంది. అదెలా ఉంటుంది అంటే ఒక 2,000 నుంచి ఒక 15,000 మధ్యలో మనకైతే ఇస్తారనమాట. ఆ సాలరీ ఇవ్వడం అనేది మన నాలెడ్జ్‌ని బట్టి అండ్ మనం చేసే వర్క్‌ని బట్టి మనకెంత గ్రిప్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ పైన అనే దాన్ని బట్టయితే మనకి కొంచెం అమౌంట్ అనేది వాళ్ళిస్తారు. దాన్నే స్టైఫండ్ అనైతే అంటారనమాట. ఇదొచ్చేసి పెయిడ్ ఇంటర్న్‌షిప్. సో, ఆఫ్టర్ ఈ 2 ఇంటర్న్‌షిప్స్ తర్వాత మనకి సర్టిఫికేట్స్ అనేటివి రావడం జరుగుతాయి. ఇలా మనం ఇంటర్న్‌షిప్స్ చేశామని చెప్పి మనకు సర్టిఫికేట్స్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మనకి ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది ఇస్తారు. సో, ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏంటి అంటే, వీళ్ళు మా పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేశారు. మేము వీళ్ళని జాబ్ కోసం రికమెండ్ చేస్తున్నామని చెప్పేసి ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేదైతే మనకివ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మన రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుందనమాట. ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ అండ్ ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉండడం వల్ల. ఓకే. సో, ఇక్కడి వరకైతే మీకు ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఈ ఇంటర్న్‌షిప్స్ చేయడం అవసరమా లేదా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఫ్రెషర్ కన్నా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలనుకుంటుంది. సో, ఈ ఇంటర్న్‌షిప్స్ చేయడం వల్ల మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. ప్రాజెక్ట్స్ అనేటివి ఎలా చేస్తారు, ఏంటి అనే ఎక్స్‌పీరియన్స్ అనేది మనకొస్తుంది కాబట్టి, వాళ్ళు మనల్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి, మనం ఈ ఇంటర్న్‌షిప్స్ అనేది చేయాలి. మాస్టర్స్ అయిపోయిన వెంటనే మన చేతిలో జాబ్ ఉండాలి అంటే, మనం మాస్టర్స్ చేస్తున్నప్పుడే మనం ఈ ఇంటర్న్‌షిప్స్ అనేది చేయాలనమాట. మనం 1 ఆర్ 2 ఇంటర్న్‌షిప్స్ పైనైతే వర్క్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఇంటర్న్‌షిప్స్ అనేది చేయాలి అనుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, నేను కూడా ఇలానే ఇంటర్న్‌షిప్స్ కోసం అయితే సెర్చ్ చేశాననమాట. సో, సెర్చ్ చేసినప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో మనకి నార్మల్‌గా వాట్సాప్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. సో, దాంట్లో చాలా కూడా గ్రూప్స్‌లలో నార్మల్‌గా మెసేజ్ ఫార్వర్డ్స్ అనేటివి లేదా వేరే గ్రూప్‌ని ఫార్వర్డ్ చేయడం గానీ, ఇలాంటివైతే వస్తూ ఉంటాయి గదా! సో, దాంట్లో ఏమైంది అంటే, ఇంటర్న్‌షిప్ గ్రూప్స్ అనేటివి చాలా రావడం జరిగాయి. సో, నేను అలాంటి ఒక ఇంటర్న్‌షిప్ గ్రూప్‌నైతే ఫాలో అయ్యాననమాట. సో, ఫాలో అయిన తర్వాత నాకిలాంటి ఒక మెసేజ్ అనేదైతే ఆ గ్రూప్‌లో వచ్చింది కదా! సో, ఇది ఇంటర్న్‌షిప్ గురించి అని ఉంది కాబట్టి, నేను గూడా ఇంటర్న్‌షిప్ గురించేమో అనుకోని అంటే ఇక్కడ ఇంటర్న్‌షిప్ అనే ఉంది కాబట్టి, నేను ఇంటర్న్‌షిప్ గురించే అనుకున్నాను. సో, నేనిక్కడ ఇట్లా పర్టిక్యులర్‌గా ఇక్కడ ఆపర్చునిటీస్ ఇన్వాల్వ్స్ అని ఉంది కదా! దాని గురించి అయితే నేను ఎక్కువ ఏం చదవలేదు. జస్ట్ అక్కడ ఆఫర్ లెటర్ ఉంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి మీరు. అండ్ దాంట్లో మనకి బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ అయితే ఉంటుంది. అది మీకు స్టైఫండ్‌గా 2000 నుంచి 15,000 వరకైతే ఇస్తారు అని చెప్పేసి అక్కడైతే ఉంది. సో, నేనిక్కడ కంపెనీ నేమ్ ఇవన్నీ అయితే హైడ్ చేస్తున్నాను. పెట్టడం అంత కరెక్టో కాదో నాకు తెలీదు కాబట్టి నేనైతే అవన్నీ హైడ్ చేస్తున్నాను. సో, ఇక్కడేమైంది నెక్స్ట్ ఈ ఇంటర్న్‌షిప్ మనం చేయాలి అంటే ఇక్కడ ఫిల్ ది ఫార్మ్ అని ఉంది కదా! ఆ ఫార్మ్‌నయితే మనం ఫిల్ చేయాలనమాట. సో, మనం ఆ ఫార్మ్ పైన క్లిక్ చేయగానే వాళ్ళు మన డీటెయిల్స్ అయితే అడుగుతారు. లైక్ నేమ్, మీరెక్కడ చదువుకున్నారు అలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. ఈమెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ నంబర్, కాలేజ్ నేమ్ ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. సబ్మిట్ చేసేసిన తర్వాత ఫార్మ్ అక్కడ మన కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కదా! దాని నుంచి అయితే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. మేము సో అండ్ సో మీరు ఫార్మ్ ఫిలప్ చేశారు కదా! ఇంటర్న్‌షిప్‌కి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనైతే మనల్ని అడుగుతారు. సో, నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక గూగుల్ మీట్ లింక్ అనేదైతే మనకు పంపుతారు. అండ్ దాంట్లో మనకైతే క్లియర్‌గా మీరు ఏం వర్క్ చేయాలి అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, నాకు కూడా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ప్రమోటింగ్ అండ్ బ్రాండింగ్ అనేది మీరు చెయ్యాలి. మీరు చేసే టాస్క్‌ని బట్టి అయితే మేము మీకు అమౌంట్ పే చేస్తామనేసి ఉంది.
సో ఇక్కడ 2000 నుంచి 15,000 వరకు అయితే ఉంది కదా. సో ఇప్పుడు మన నుంచి ఒక స్టూడెంట్ అంటే వాళ్ళది ఏంటి, ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏముంటాయంటే ఐటీ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు ఆ వెబ్సైట్లో. సో మన నుంచి ఒక స్టూడెంట్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళ దాంట్లో, మనకి దానికి 500 అనేది ఇస్తారు అని చెప్పేసి అయితే మనకు ఆ గూగుల్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మనకిచ్చే ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే, మేము ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం అండ్ దాంట్లో మిమ్మల్ని అడ్మిన్ కూడా చేస్తాం. మీరు దాంట్లో 35-40 మెంబర్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఫస్ట్ టాస్క్ అనేది అయితే ఇస్తారనమాట. సో ఆ టాస్క్ అనేది మనం ఏం చేస్తాం, లేదా నార్మల్గా ఏదైనా కాలేజ్ గ్రూప్స్ ఉన్నా లేదా మన ఫ్యామిలీ గ్రూప్స్ ఏవైనా ఉన్నా కూడా దాంట్లో అయితే షేర్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తాం. వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు, మనం జాయిన్ అవ్వమని రెఫర్ చేశాం కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు. మనం అదే ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారా, అవ్వరు కదా. మనం తెలిసిన వాళ్ళం జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో అలా మనం ఒక 35-40 మెంబర్స్ని అయితే ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఇది ఫస్ట్ టాస్క్ అయిపోతుంది కదా. ఏం చేస్తారు అంటే ఆ గ్రూప్లో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ అనేది ప్రమోట్ చేస్తారు. లైక్ వాళ్ళ కోర్సెస్ ఏంటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు కోర్సెస్లో జాయిన్ అవ్వమని చెప్తారు. అండ్ అది ఏంటి అంటే అది ఆన్లైన్ కోర్స్ అనమాట, ఆఫ్లైన్ కూడా కాదు, అది ఓన్లీ ఆన్లైన్ కోర్స్. జాయిన్ అవ్వమని వాళ్ళైతే మనకి ఆ గ్రూప్లో మెసేజెస్ అనేటివి పెడతారు. పెట్టిన తర్వాత మనకి 10-15 లేదంటే ఒక పర్టికులర్ నంబర్ వరకు స్కాలర్షిప్ స్లాట్స్ అని అయితే ఉంటాయన్నమాట. ఈ స్కాలర్షిప్ స్లాట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కోర్స్ అనేది 10,000కి ఉందనుకోండి, ఓన్లీ 10 స్టార్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళకి ఓన్లీ 4,000కే కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో అలా మెసేజెస్ రాగానే ఏమవుతుంది అంటే ఒక 6-7 ర్యాండమ్గా మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. మేము ఈ స్లాట్ బుక్ చేసుకున్నాం, వీళ్ళు సర్టన్ నేమ్స్తోని స్లాట్స్ బుక్స్ అయిపోయాయి అని చెప్పేసి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకో 2 స్లాట్సే లెఫ్ట్ ఉన్నాయి, 1 స్లాటే లెఫ్ట్ ఉంది అని మెసేజెస్ కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఈ గ్రూప్లో ఎవరైతే ఉంటారో దాంట్లో కొంతమంది చాలా రేర్గా నమ్మేస్తారనమాట. ఇది బ్లైండ్గా నమ్మేసి ఏం చేస్తారు, వీళ్ళు జాయిన్ అయ్యారు కదా మనం కూడా జాయిన్ అయిపోదామని చెప్పి రియల్ అమౌంట్ పెట్టి జాయిన్ అయిపోతారనమాట. లేదంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వమని రెఫర్ చేశారో వాళ్ళు కూడా స్లాట్ బుక్ చేసుకున్నారు అని వాళ్ళు ఒక మెసేజ్ అనేది మనకు డ్రాప్ చేస్తారు. కానీ వాళ్ళు రియల్గా స్లాట్ అనేది బుక్ చేసుకోరు. అలా మెసేజ్ అనేది డ్రాప్ చేయడం వల్ల మీరు మన ఫ్రెండ్ స్లాట్ బుక్ చేసుకున్నాడు కదా మనం కూడా బుక్ చేసుకుందామని మీరు బుక్ చేసేసుకుంటారనమాట. ఇలాంటి స్కామ్ అనేది అయితే జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే గూగుల్ మీట్లో జాయిన్ అవ్వమంటారు. మనం ఆ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వగానే వాళ్ళ వెబ్సైట్ గురించి మనకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బెస్ట్ అని కూడా మనకి దాంట్లో చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ స్కిల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే స్కాలర్షిప్ స్లాట్స్ అనేటివి కొన్ని 10 వరకు ఫ్రీ ఇస్తాం, తక్కువ ఇస్తాం, ఇలాంటివన్నీ చెప్పేసి అసలు జాయిన్ అవ్వని వాళ్ళని కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అవ్వండి అని అయితే చూపిస్తారనమాట. సో 99% అయితే అన్ని ఇలానే జరుగుతున్నాయి. సో ఏదైనా ఇంటర్న్షిప్లో లేదా ట్రైనింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం చూసి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో వర్చువల్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి, ఇది అసలు ఇంటర్న్షిప్పే కాదనమాట. సో ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఎవరైనా చేస్తే అది అసలు జాబ్కి అసలు వ్యాలిడే అవ్వదు. సో ఇలాంటివి చేయకుండా ఉండండి. అండ్ అలాంటి స్కామ్స్లో ఇన్వాల్వ్ కూడా అవ్వకండి. సో ఇలాంటిది ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. వీడియో యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.